హాయ్ అండి. నేను టైలరింగ్ నేర్చుకునే కొత్తలో ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు గనక సైడ్ నా హ్యాండ్ దగ్గర జాయిన్ చేయాల్సి ఉంటే చేసేదాన్ని కాదు. ఇదే కదా మనకి ఖర్చులో పోతుంది, బయటికి ఏం కనబడదు, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు రైట్ సైడ్ లో అయితే రాదు కదా అనేసి స్కిప్ చేసేస్తూ ఉండేదాన్ని అది స్టిచ్ చేయడం. బట్ మనకి రైట్ సైడ్ రాకపోయినా స్టిచ్చెస్ వేసిన దగ్గర అయినా కనబడుతుంది, ఫినిషింగ్ అంతగా నీట్ గా ఉన్నట్టు అనిపించదు. ఆ తర్వాత ఇలా కాదు, మనకి ఫినిషింగ్ కూడా నీట్ గా రావాలంటే ఇది కుట్టాల్సిందే అనేసి ఆ తర్వాత నుండి ఎంతైనా సరే హాఫ్ ఇంచ్ అయినా పావు ఇంచ్ అయినా చిన్నదైనా సరే నేను ఇలా సైడ్ ని జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఇలా ఒక స్టిచ్ వేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసి నేను ఖర్చుకి ఎంత అయితే ఉంచుతాను, నేను ఖర్చుకి 2 ఇంచీలు అయితే ఉంచుతాను. సో ఆ 2 ఇంచీలు ఉన్నట్లుగా చూసుకొని మిగతా క్లాత్ అంతా కూడా నీట్ గా కటింగ్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. బ్లౌజ్ అంతా కూడా సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఒకే లెవెల్ గా ఉన్నట్లుగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనం కిందని ఎంత అయితే ఖర్చు ఉంచుకున్నామో అదే హెమ్మింగ్ చేయడానికి అండి, హెమ్మింగ్ చేయడానికి ఉంచాం కదా, దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరన ఆ చివరన స్టిచ్ వేసామంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎంత ఫోల్డ్ చేయాలా అన్న కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ ఎక్కడ మనకి చెప్పరు, మనం నేర్చుకున్న కొద్దీ కుట్టే కొద్దీ మన అనుభవంలోనే మనకి తెలుస్తూ ఉంటాయి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.